జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రస్తుతం మనతో పాటు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు అంతా ప్రచారం చేస్తున్నట్టు జూబ్లీహిల్స్ నియోజకవర్గం రామత్ నగర్లో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది, ఏమని చెప్పేసి అంటున్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్, ఎట్లా ఉంది సార్ లోకల్లో ఈ ప్రజలు ఏమని అంటున్నారు, ఏ విధంగా ఓటు వచ్చే అవకాశం ఉంది? ఈరోజు మీరు చూసినట్టయితే గత 10 రోజుల నుంచి కూడా ఇక్కడ బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది. ఇక మా యొక్క అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారిది. మీరు ఎక్కడ పోయినా కూడా వారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే గతంలో ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏది కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఏ రోడ్లో పోయినా కూడా డ్రైనేజ్ పొంగి పొరులుతూ ఉంటుంది. వీరు కాంగ్రెస్ వచ్చి ఈ యొక్క 6 గ్యారంటీలు ఏ ఒక్క గ్యారంటీ కూడా ఇక్కడ ఇవ్వకుండా ఈ యొక్క అబద్ధాల ప్రభుత్వాన్ని బొందబెట్టాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. బీజేపీ ప్రచారమే చేయట్లేదు, అసలు కార్యకర్తలు ఎవరు రావట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇదంతా కూడా ఉట్టి రూమరు. ఎందుకంటే మిగతా కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ డంబాచారం ఉంటుంది. మాది అంతా ఏముండదు. మాది గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఓటర్ దగ్గర కూడా మా కార్యకర్తలు నాయకులు కానీ పోతూ ఉన్నారు. ప్రతి డివిజన్లో కానీ ప్రతి డివిజన్లో కూడా నాయకులు కూడా పెద్ద నాయకులు కూడా వస్తూ ఉన్నారు. పొద్దున సాయంత్రం పాదయాత్రలు నడుస్తున్నాయి. దాంతోపాటు ప్రతి ఓటర్ను కూడా వ్యక్తిగతంగా కలుస్తున్నాం. ఇక్కడ బీసీలకు చాలా స్కోప్ ఉంది. నవీన్ యాదవ్ బీసీ కాబట్టి బీసీలందరూ ఏకమై కాంగ్రెస్కే ఓటు వేస్తామని చెప్పేసి ఒక బయట టార్గెట్లు వినిపిస్తుంది. దాని గురించి మీరు ఏమంటారు? మా యొక్క పెద్ద బీసీ అభ్యర్థి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఏదైతే ఎంఐఎం ముసుగులో ఈ యొక్క కాంగ్రెస్ అభ్యర్థి నిలబెట్టి ప్రజలను మోసగించడానికి ప్రయత్నం చేస్తుంది. బీసీ కాదు, ఎంఐఎం అభ్యర్థి. గతంలో కూడా మీరు చూసినట్టయితే ఎంఐఎం పార్టీ నుంచి నిలబడ్డాడు. ఈసారి కూడా ఎంఐఎం ముసుగులో కాంగ్రెస్ నుంచి టికెట్ తీసుకొని వారి యొక్క కాంగ్రెస్కు అభ్యర్థి లేక ఎంఐ అభ్యర్థిని అరువు తెచ్చుకొని నిలబెట్టినారు. మెజారిటీ సీట్లు మైనార్టీలోనే ఉన్నాయి, మెజారిటీ ఓట్లు ఆ విధంగా ఏమైనా మైనస్ అయ్యే అవకాశాలు ఉంటాయి? ఏం లేదు. మైనార్టీ ఓటర్లు కూడా మా యొక్క త్రిపుల్ తలాక్ వల్ల మాకు మైనార్టీస్ కూడా బ్రహ్మాండంగా ఓట్లు వేస్తారు. మా యొక్క లంకల దీపక్ రెడ్డి గారిని గెలిపించడానికి రెడీగా ఉన్నారు. జూబ్లీ ఉప ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరికి ఎక్కువ స్కోప్ ఉంది? స్కోప్ బీఆర్ఎస్కి ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ చాలా సంవత్సరాల నుండి ఈ ఏరియాలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి వాళ్ళ భార్య సింపతి ఓట్స్తోని గెలవడానికి ఆస్కారం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్కు గెలిచే అవకాశాలు లేవంటారా? కాంగ్రెస్ నవీన్ యాదవ్ గెలవడానికి కొంచెం హోరాహోరీ పోటీ అనేది జరగడానికి ఆస్కారం ఉంది. నవీన్ కూడా చాలాసార్లు కాంటెస్ట్ చేసిండు కానీ తక్కువ మెజార్టీతోని ఒక 10,000 ఓట్స్తోనే ఓడిపోయిండు. ఆయన కూడా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ సెట్టింగ్ పొజిషన్లో ఉంది కాబట్టి ఆయనకు కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. కానీ నా ఉద్దేశంలో నేను అనుకునేది ఏంటంటే బీఆర్ఎస్కు ఛాన్స్ ఉంది అని చెప్పి అనుకుంటున్నాను. అంటే కాంగ్రెస్ నుంచి సీఎం వచ్చి ప్రచారం చేస్తారు, అదేమన్నా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది? వాళ్ళు సెంటిమెంట్స్ అనేది ఇప్పుడు పీపుల్ సెంటిమెంట్. ఇంకొకటి ఏంటంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కువ శాతం ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. ఆంధ్రులు మాగంటి గోపీనాథ్ తెలంగాణ వ్యక్తి కాదు ఆయన. కాకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడే ఉన్నాడు ఆయన, ఇక్కడే అదేంటి కాబట్టి వాళ్ళ ఓట్స్ ఆంధ్రలో ఓట్స్ ఎక్కువ శాతము వాళ్ళ భార్యకు మాగంటి సునీతకు పడడానికి ఆస్కారం ఉంది. సో కాబట్టి అంటే నవీన్ యాదవ్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి కానీ బట్ హోరాహోరీ 50-50%లో వాళ్ళు హోరాహోరీ ఒకవేళ 5,000 ఓట్స్తో ఎవరన్నా గెలిచినట్టయితే గెలవడానికి ఆస్కారం ఉంటుంది నవీన్ యాదవ్ కావచ్చు. కాకపోతే ముఖ్యంగా నా ఉద్దేశం ప్రకారంగా సింపతి ఓట్స్ అనేది సునీతకు రావడానికి చాలా అవకాశాలు. ఎంఐఎంలో మెయిన్గా ఎంఐఎం పోటీ చేయట్లేదు, మైనారిటీ ఎక్కువ మెజారిటీ ఉంది ఓట్లు, ఆ విధంగా కాంగ్రెస్ పడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. దాని గురించి ఇప్పుడు ఎంఐఎం అనేది కూడా అంటే వాళ్లకు ఒక పోర్షన్ ఆఫ్ ఓట్స్ ఎంఐఎం కూడా చాలా ఉన్నాయి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో. షేక్పేట్ తీసుకున్నా కూడా కొన్ని ఏరియాస్ వాళ్ళకు రామత్ నగర్లో కూడా యూసుఫ్గూడ ఏరియాలో కూడా వాళ్ళకు ముస్లిం ఓట్స్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎంఐఎం ఆల్రెడీ అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళందరూ నవీన్ యాదవ్కి సపోర్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఓట్స్ ఇప్పుడు మనకు అజారుద్దీన్ కూడా మన మినిస్ట్రీ ఇచ్చారు. సో ఈ సింపతి ఓట్స్ అన్నీ కూడా నవీన్ యాదవ్కు టర్న్ కావడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు అజారుద్దీన్ కూడా ఆయన కాంటెస్ట్ చేయడానికి ముందుకు రాకుండా ఆయన ఆపేసి ఎమ్మెల్సీ ఇచ్చి ఎమ్మెల్సీ మంత్రి ఇచ్చారు కాబట్టి ఆ ఓట్స్ కూడా నవీన్కి రావడానికి ఆస్కారం ఉంది. కాకపోతే నా ఫర్మ్ బిలీవ్ ఏంటంటే సునీత సింపతితోనే, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ దాదాపు 3 సార్లు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి సో సునీతకు ఛాన్సెస్ ఉండొచ్చు. సునీత అంత పాపులర్ కాకపోవచ్చు. సింపతి వర్కౌట్ అవుతుంది అంటారా సార్? ఒక దిక్కు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, ఈ సింపతి వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ఎంతవరకు చెప్పచ్చు?
ఒక 60% అండి. ఇప్పుడు చాలా వరకు మనం ఎలక్షన్స్‌లో చూసుకున్నట్టయితే ఎక్కువ శాతము ఇప్పుడు ఇదే కాన్స్టిట్యుయెన్సీలో మనకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో పీజేఆర్ జనార్దన్ రెడ్డి చనిపోయిన తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి సింపతి ఓటుతోని 2009లో గెలిచాడు ఆయన. సో అదే సింపతి ఇటు టర్న్ కావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఒక పాయింట్ నెంబర్ 1 ఆంధ్ర లో ఉన్నటువంటి సెటిలర్స్ ఇక్కడ హైదరాబాద్‌లో ఎక్కువ శాతం ఉన్నారు. వాళ్ళ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సునీతకి అది అడ్వాంటేజ్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 సింపతి ఓట్స్. వాళ్ళ హస్బెండ్ చనిపోయి ఈ మధ్యనే చనిపోయారు కాబట్టి అది సింపతి ఓట్స్. ఈ 2 సునీతకి అడ్వాంటేజ్. నవీన్‌కి అడ్వాంటేజ్ ఏంటంటే ఎంఐఎం ఒకటి సపోర్ట్ చేస్తుంది. రూలింగ్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. మూడో విషయం ఏంటంటే నవీన్ ఆల్రెడీ 2 టైమ్స్ ఆయన కంటెస్ట్ చేశాడు. ఎంఐఎం తరపున ఒకసారి కంటెస్ట్ చేశాడు. ఇండిపెండెంట్‌గా ఒకసారి కంటెస్ట్ చేశాడు. ఈ కంటెస్ట్ చేసిన పీపుల్ ఆర్ ఆల్రెడీ నోన్. చిన్న శ్రీశైలం యాదవ్ అనేది అందరికి తెలుసు, మా అందరికి తెలుసు. దాదాపు 30 ఏళ్ళ నుండి మా అందరికి తెలుసు ఆయన. సో ఆ యొక్క పలుకుబడి కానీ ఆ యొక్క అంటే వాటి గుర్తింపు కానీ ఆయనకు అడ్వాంటేజ్గా మారడానికి ఆస్కారం ఉంది. కాకపోతే ఏంటంటే నా ఉద్దేశ ప్రకారంగా ముందు చెప్పినట్టుగా 50-50 ఛాన్సెస్ సునీత వర్సెస్ బీజేపీకి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. లంకల దిలీప్ రెడ్డి కానీ ఎవరున్నా కూడా బీజేపీ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఈ రెండిట్లలో ఏదన్నా ఒకరికి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నేను ఎక్కువగా నమ్ముతున్నాను. మెయిన్గా చూసుకుంటే సార్ ఇదే పరిణామం మన కింద ముందు అది సికింద్రాబాద్ కంటోన్మెంట్లో జరిగింది. అదే సెంటిమెంట్గా తన డాటర్కి లాస్ట్ నుంచి చనిపోతే తన నివేదితకు సీట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఇట్లా ఓటమి పాలైంది. అదే ఏమన్నా వర్కౌట్ కావచ్చా? అదే సెంటిమెంట్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా లేదా? సెంటిమెంట్ అనేది చూడండి, ఇప్పుడు సెంటిమెంట్ అనేది రకరకాలుగా పీపుల్ ఆలోచన విధానం అంతా కూడా రకరకాల యాంగిల్లో చేంజ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో సెంటిమెంట్ అనేది మనకు ఇండియాలో మన అందరం సెంటిమెంట్ పీపుల్ ఇండియాలో ఎక్కువ శాతం మిగతా దేశాలతో పోల్చుకున్నట్టయితే ఆ సెంటిమెంట్ పరంగానే నేను ఆలోచిస్తాను. ఎందుకంటే సునీత గురించి ఎవరికి తెలియదు అసలు మొత్తానికి. సెంటిమెంట్ ద్వారానే పడడానికి ఆమెకు ఆస్కారం, లేకపోతే అదర్వైజ్ దెర్ ఇస్ నో వే సునీత కెన్ గెట్ ఓట్స్. అదొకటి. తర్వాత బీఆర్ఎస్ ఇస్ ద ప్రీవియస్ గవర్నమెంట్, ఒక 2 years బ్యాక్ ప్రీవియస్ గవర్నమెంట్ కాబట్టి ఆ బీఆర్ఎస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్తోని అంటే ఇప్పుడు మనకున్న కేసీఆర్ గారి ద్వారా కానీ వాళ్ళ క్యాంపెయిన్ ద్వారా కానీ సునీతకు అడ్వాంటేజ్ ఎక్కువ ఉందని చెప్పి నేను నమ్ముతున్నాను. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? పార్టీ గురించి కాదన్నట, ఓన్లీ లోకల్ క్యాండిడేట్ నవీన్ అన్న గురించి చేస్తున్నాం మేము. నవీన్ అన్న కన్ఫామ్గా ఈసారి మాత్రం గెలుస్తాడు. ఇంతకుముందు అంటే ఏదో టీఆర్ఎస్ అప్పుడు ఊపుండే కాబట్టి అలా ఆయన మాగంటి గోపన్న ఓటు వచ్చేసిండు. కానీ ఇప్పుడు మాత్రం అట్లా కాదు. ఈసారిగా మాత్రం కంపల్సరీ మేము నవీన్ అన్న గెలిపించుకుంటాం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ని మాగంటి గోపీనాథ్ అనే గత ఎమ్మెల్యే చాలా వరకు డెవలప్ ఎక్స్పర్ట్ ఆయన. ఏం డెవలప్ చేసిండు అన్న? 15 సంవత్సరాల నుంచి ఇదే రోడ్ ఇట్లానే ఉంది అన్న. 15 సంవత్సరాల నుంచి ఇదే రోడ్ ఇట్లానే ఉంది. ఆయన రెండు టర్ములు చేసిండు, 3వ టర్మ్ ఆయన చనిపోయిండు. ఇంతవరకు ఏమైనా మారిందా అన్న? ఇది ఏమైనా మారిందా? సరే మీకు మీడియాలోకి మీకు తెలుసు కదా, ఇప్పుడు కాదు, మీకు 15 సంవత్సరాల నుంచి మీరు చూస్తూనే ఉంటారు. ఏ రోడ్డు కానీ ఏమన్నా కానీ గల్లీ కానీ ఏమైనా మారిందా ఒకసారి చూడండి మీరు. 15 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఏం మారలేదన్న. అసలు ఆయన ఉన్నా కానీ ఆయన లేకున్నా కానీ ఎట్లా ఉంది మా రేవంత్ గారు ఇప్పటికి అట్లనే ఉంది. ఇంతవరకు ఏం మారలే. నవీన్ యాదవ్ వస్తే మారే అవకాశాలు ఉంటాయన్న, బరాబర్ ఉంటాయి. ఏం మారబోతుంది? ఎందుకంటే మన లోకల్ క్యాండిడేట్ అన్న. ఆయన ఎట్లా అంటే ఇప్పుడు అర్ధరాత్రి పోయి ఇట్లా తలుపుకోటు డోర్ కొట్టు అన్న, ఒక మనిషి ఇట్లా అయిపోయినా సరే ఎమ్మడే వాళ్ళ సాగు ఖర్చులకు పంపిస్తాడు. సరే అన్న ఇప్పుడు పిల్లల చదువుకోలో సరే ఎంతమ్మా ఫీజు, ఏ స్కూల్ అమ్మా, సరే ఎమ్మడే పంపిస్తాడు. సావులు పెళ్ళిలే కాదు, పెళ్ళిళ్ళకి చేస్తాడు, దానికి చేస్తాడు, ప్రతి దానికి చేస్తాడు ఆయన. నేను చెప్పడం కాదన్న, నువ్వు మొత్తం కాన్స్టిట్యుయెన్సీ మొత్తం ఎక్కడన్నా తిరిగో, ఎక్కడన్నా ఎవరన్నా కనుక్కో, ఎవరైనా చెప్తారు అదే మాట. ఎవరిని అడిగినా అదే మాట చెప్తారు. నవీన్ అన్న అంటే నవీన్ అన్నే కాదు, వాళ్ళ ఫాదర్ కూడా, వాళ్ళ ఫాదరు వెంకటన్న కూడా, వాళ్ళందరూ సేమ్. వాళ్ళు ఏదంటే అర్ధరాత్రి తలబొట్టినారు సరే మనకు రెస్పాన్స్ ఇస్తారు వాళ్ళు. ఎందుకు మొన్న ఇక్కడ అమ్మవారికి అన్నదానం చేసిన, నేను రీసెంట్గా ఈయనే నేను చేసిన. అన్న వచ్చిండు, అన్నదానం ప్రోగ్రామ్ అటెండ్ అయ్యిండు, 10,000 స్పాన్సర్ చేసిండు. తమ్ముడు సరే మంచిది, మనకి అన్నదానంకి కదా ఏం కాదు పెట్టుకో అని చెప్పిండు. నేననే కాదన్న, ఎవరున్నా సరే, ఎవరైనా సరే, ఎవరైపోయినా వాళ్ళ ఇంటికి వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తారు వాళ్ళు. మేడం నమస్కారం. మేడం మీ పేరు? నా పేరు శోభారాణి అండి. నమస్తే. ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా మేడం, ఎవరు గెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మెయిన్గా జూబ్లీహిల్స్ గత కొన్ని సంవత్సరాలుగా డెవలప్మెంట్ లేదు. ఆ డెవలప్మెంట్ కోసం ఎవరు వస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? నాకు తెలిసినంత మట్టుకైతే మాగంటి
గోపీనాథ్ మిసెస్ వస్తుంది. అండ్ కాంగ్రెస్ కూడా హోరాహోరీగానే పోటీగా ఉంది, కానీ చెప్పలేము. ఇద్దరిట్లోనే పోటీ. మెయిన్గా మాగంటి మిసెస్ వస్తుంది అనుకుంటున్నాం, సునీత గారు. జూబ్లీస్లో ఏం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ముందు రోడ్స్, ఎస్పెషల్లీ డ్రైనేజ్ సిస్టమ్. వర్షం వచ్చిందంటే మొత్తం డ్రైనేజ్ అంతా ఇంట్లోనే ఉంటుంది. సో అది ఒకటి కొంచెం మెరుగుపరిస్తే బాగుంటుంది. మిగిలిందంతా ఓకే, సెక్యూరిటీ సేఫ్టీ అంతా బాగానే ఉంది. ఇది ఇక్కడ రహమత్ నగర్ ఏరియా. ఈ ఏరియాలో చూసుకుంటే మనం ఇక్కడ వీధుల్లో వెళ్తే మాత్రం కొంచెం పైప్ లైన్ అవి మారిస్తే బాగుంటుంది. మెయిన్గా డ్రైనేజ్ సిస్టమ్ మారిస్తే బాగుంటుంది. వర్షం పడినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. మీ పేరు మేడం? మాధవి. ఏం చేస్తుంటారు మేడం మీరు? నేను స్కూల్ టీచర్ నండి. స్కూల్ టీచర్. జూబ్లీస్లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా మేడం, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? డెవలప్మెంట్ జరుగుతారని మీరు అభ్యర్థి? మాకైతే తెలంగాణ పైనే ఉంది నమ్మకం. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పైన. ఎస్ సార్. ఎందుకు మేడం? కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రస్తుతము లీడింగ్ లో ఉంది, అది వస్తే కొంచెం అంటే ఉండొచ్చు, కానీ మాకు బీఆర్ఎస్ లో వచ్చిన అన్ని ఫెసిలిటీస్ కాంగ్రెస్ లో కనిపించట్లేదండి. ఫ్రీ బస్ ఇచ్చారు కదా. ఫ్రీ బస్ ఒకటి ఉన్నంత మాత్రాన అన్ని అయిపోవు కదండి. చాలా మట్టుకి మాకు కొన్ని ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి మంత్లీ వాళ్ళకి వేస్తున్నారు పెన్షన్స్. ఇక్కడ మాకు కాంగ్రెస్లో ఆ ఫెసిలిటీ సరిగ్గా లేదు. మళ్ళీ విమెన్స్కి కొన్ని ఫెసిలిటీస్ అన్నారు, అవి రాలేదు. అందుకే మేము బీఆర్ఎస్కే చేస్తున్నాం. బీజేపీ ఇట్లా పెద్ద ఎత్తున తిరుగుతున్నది. సెంట్రల్లో బీజేపీ ఉంది, ఇక్కడ బీజేపీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? మేబీ 50-50 ఛాన్సెస్. 50-50 ఎస్. అంటే మాకు ఆ ఎక్స్పీరియన్స్ బీజేపీలో ఇంతవరకు మాకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఎక్కువగా మాకు తెలంగాణ గురించి ఐడియా ఉంది, ఎందుకంటే ఆల్రెడీ మేము తెలంగాణలో అయింది. మనకి ఇక్కడ తెలంగాణ వచ్చినప్పుడు మనకు వచ్చిన ఫెసిలిటీస్, మనకున్న ఎడ్యుకేషన్ గురించి వచ్చిన వాల్యూస్ కానీ, మనకి ఫర్దర్గా ఉమెన్స్కి కానీ అమ్మాయిలకు కానీ వాళ్ళకి మ్యారేజెస్ అప్పుడు ఇచ్చినవి కానీ అవన్నీ చాలా ఉన్నాయి. అందుకే మాకు బీఆర్ఎస్ అని అనుకుంటున్నాం. వాళ్ళైతే ఇంట్లో నుంచి వాళ్ళు తెచ్చి పెడతలేరు, వాళ్ళు కూడా గవర్నమెంట్ జీతం తినే చేస్తారు. కండక్టర్లు, డ్రైవర్లు వాళ్ళ ఇంటి నుంచి అయితే పెడతలేరు కదా, అది గవర్నమెంట్దే కదా. అంటే ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మహిళలు ఎక్కువ మంది ఎక్కుతారు కదమ్మా, మరి దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఎక్కువ మంది ఎక్కుతారంటే ఆయన ఫ్రీ బస్ ఎక్కినప్పుడు మహిళలు ఎక్కుతారు అని అంటే ఫ్రీది ఎందుకు పడగొట్టుకుంటారు? అందరూ వర్తించుకోవాలని అందరికి ఉంటుంది కదా.